డార్లింగ్, ప్రభాస్ వింటేజ్ లుక్లో అదరగొట్టేస్తున్నాడు. రాజాసాబ్ రిలీజ్ ట్రైలర్ చూశాక మైండ్ బ్లాక్ అయిపోయింది కదా. మారుతిగారసలు ఏం ప్లాన్ చేశారు? ఈ సినిమాలో అసలు కథ ఏంటి? ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఒక ఎత్తు, ఈ రిలీజ్ ట్రైలర్ ఒక ఎత్తు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు పెట్టిన ప్రతి రూపాయి విజువల్స్లో కనిపిస్తోంది. ఆ గ్రాండియర్, ఆ సెట్స్, ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్ చూస్తుంటే మారుతిగారు ఒక పెద్ద హారర్ వరల్డ్నే క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ 2 షేడ్స్లో ఉండబోతోంది. ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ ప్రభాస్ని చూస్తాం, అంటే సరదాగా, అల్లరి, చిల్లరగా తిరిగే ఒక జోవియల్ పర్సన్. ఎప్పుడైతే ఆయన పాత మహల్లోకి అడుగు పెడతారో అక్కడ్నుంచి అసలు ఆట మొదలవుతుంది. ఆ మహల్లో ఉండే ఇల్యూషన్స్, ఆ హారర్ సిచ్యువేషన్స్ మధ్యలో ప్రభాస్ చేసే ఫన్ పీక్ లెవెల్లో ఉండబోతోంది. సంజయ్ దత్ క్యారెక్టర్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఆయన ఒక సంస్థానాధిపతి ఆత్మగా కనిపిస్తున్నారు. తన అనుమతి లేకుండా ఆ మహల్లో పూచికపుల్ల కూడా కదలనివ్వడు. ఆ నిధిని కాపాడటానికి ఆయన చేసే పోరాటం, ట్రైన్ సీక్వెన్సెస్ చూస్తుంటే సెకండ్ హాఫ్ పవర్ఫుల్గా ఉండబోతుందని అర్థమవుతోంది. మరి తాతకి మనవడికి మధ్య ఉన్న ఆ గొడవ ఏంటి? నానమ్మ పాత్ర ఇందులో ఎంత కీ రోల్ ప్లే చేస్తోంది? సెకండ్ హాఫ్ అంతా ఒక డిఫరెంట్ వరల్డ్లో సాగుతుంది. ప్రభాస్ గారు కేవలం జోకర్ లుక్ మాత్రమే కాకుండా ఇంకా చాలా గెటప్స్లో కనిపించబోతున్నారు. క్లైమాక్స్ గురించి ప్రభాస్ గారే స్వయంగా చాలా ఎలివేట్ చేశారంటే అక్కడేదో మామూలు విధ్వంసం ఉండదు. తమన్ గారి బీజిఎం థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయేలా చేయడం ఖాయం. మొత్తానికి రాజాసాబ్ ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, కామన్ ఆడియన్స్కి కూడా ఒక పెద్ద పండగలాంటి సినిమా. మరి మీకు ఈ ట్రైలర్లో ఏ సీన్ బాగా నచ్చింది? ప్రభాస్ లుక్ మీద మీ కామెంట్ ఏంటి? కింద తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.